నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే జూనియర్ సివిల్ జడ్జి, మేజిస్ట్రేటు ఎగ్జామినేషన్ రాయాలి అంటే ఇప్పటిదాకా ఏముంది? ఎవరైనా క్యాండిడేటు, ప్రాక్టీసింగ్ అడ్వకేటు లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉండాలి. ఉంటేనే ఆ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ రాయడానికి, ఎగ్జామ్లో కూర్చోవడానికి, ఇట్లా టెస్ట్ రాయడానికి, అపేర్ అవ్వడానికి అర్హులు. కానీ ఇట్లా ఒక రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీలో జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను అపేర్ అవుదామనుకున్నాడు ఇలా జూనియర్ సివిల్ జడ్జెస్ పోస్ట్కి. అతన్ని రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే, నువ్వు తెలంగాణ లోకల్లో లేవు, ఢిల్లీలో ఉన్నావు, ఇక్కడ బార్ అసోసియేషన్లో మెంబరు కాదు కాబట్టి నీకు అర్హత లేదు అంటే అది ఛాలెంజ్ చేశాడు సుప్రీంకోర్టులో. జస్టిస్ హరికిషేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన బెంచి ఈ విధంగా తీర్పిచ్చింది. అట్లా ఒక్కటే బార్లో ఉండే మెంబర్లు కేవలము ఆ ఎగ్జామ్ రాయాలి అన్న రూలు తప్పు. ఇట్లా ఈ రూలు 6A(1) ఆఫ్ ది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెడ్ విత్ రూల్ 5(2) తెలంగాణ స్టేట్ జ్యుడిషియరీ సర్వీసెస్ రూల్ 23. ఎవరైనా సరే దేశంలో ఉండే అభ్యర్థులు అపేర్ అవ్వచ్చు, లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉండాలి అన్న రూల్ లేదు అని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా ఇట్లా జూనియర్ సివిల్ జడ్జి కానీ, మేజిస్ట్రేట్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ టెస్ట్ రాయాలి అంటే లోకల్ బార్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉండాలి అన్న రూల్ లేదు. ఎక్కడైనా బార్ అసోసియేషన్లో మెంబర్ అవ్వచ్చు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.